కరీంనగర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కరీంనగర్ జిల్లాలో తొలి విడత హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 6 జెడ్పీటీసీ, 70 ఎంపీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎంపీడీఓ ఆఫీస్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్లో శంకరపట్నం, వీనవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 9-10-2025 నుండి 11-10-2025 వరకు నామినేషన్ను స్వీకరించడం కోసము ఎన్నికల కమిషన్ నిర్వహించింది. దానికి సంబంధించి రేపటి నుంచి ఉదయము 10:30 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు మండల ప్రజా పరిషత్తు వీరవంక నందు ఈ యొక్క నామినేషన్లు స్వీకరించబడతాయి. మొదటి అంతస్తులో ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 4 క్లస్టర్స్లో 14 ఎంపీటీసీ స్థానాలకి 4 క్లస్టర్స్గా నామినేషన్లు స్వీకరించబడతాయి. 4 కౌంటర్స్ ఉంటాయి పైన. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించి కేంద్రం ఉంటుంది. ఆర్ఓ గారు కింద ఉండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో పోటీ చేయదలసినటువంటి అభ్యర్థులు మీ యొక్క ఓటర్ జాబితా ప్రకారంగా వివరాలు సేకరించుకొని మీ యొక్క నామినేషన్ను మా కార్యాలయంలో ఆర్ఓలకు అందజేయవలసి ఉంటుంది. ఎవరైతే ప్రతిపాదించే వాళ్ళు, బలపరిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి మేము ఏర్పాటు చేస్తాము. అక్కడ కూడా పూర్తి సమాచారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఔత్సాహికులు ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు, నామినేషన్లు వేసేవాళ్ళు మండల పరిషత్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మీ యొక్క నామినేషన్ ఈరోజు నుండి ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్స్ ప్రారంభమవుతున్న సందర్భంగా మండల వ్యాప్తంగా పోలీసు వారు 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించి ఎవరు కూడా అనుమతి లేనిది 4 లేదా అంతకన్నా మించి ఎవరు కూడా గుమిగూడకూడదు. నామినేషన్స్కి వచ్చేటప్పుడు అందరూ కూడా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ కేవలం అభ్యర్థితో 2 మాత్రమే నామినేషన్ సెంటర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళేవారు కూడా ఎటువంటి మొబైల్ ఫోన్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ క్యారీ చేయకూడదు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి మరియు పోలీస్ సిబ్బందికి సహకరించి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించుకోవాలని చెప్పేసి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా లాకి, చట్టానికి లోబడి మాత్రమే ఎలక్షన్స్కి సంబంధించి క్యాంపెయిన్స్ కావచ్చు, తర్వాత నామినేషన్స్ కావచ్చు, ఇతర వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు నిర్వహించుకోవాలని చెప్పేసి ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఎటువంటి సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ 100 డైల్ చేయవచ్చు, లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. దాంతోపాటు ఎఫ్ఎస్టీసీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కావచ్చు, తర్వాత స్టాటిక్స్ టీమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇమ్మీడియట్గా పోలీస్ వారికి తెలియజేసి వారికి సంబంధించిన పరిష్కారం మీరు పొందవచ్చు. కానీ ఎవరు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు తొలి విడత నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హుజురాబాద్ మండల రిటర్నింగ్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్. ఇవాల్టి నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నెల 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. 12న పరిశీలన స్క్రూటినీ, 13న రిజర్వ్ ఉంటుందన్నారు రాజేంద్ర ప్రసాద్. 5 గంటల వరకు మేము నామినేషన్స్ తీసుకుంటాము. 11 వరకు ఈ నామినేషన్స్ అనేది మేము అభ్యర్థుల నుంచి మేము స్వీకరిస్తాము. అలానే 12వ తారీఖు నాడు పరిశీలన స్క్రూటినీ చేయడం జరుగుతుంది 5 గంటల వరకు. దాని తర్వాత మరి అదే రోజు మనకు నామినేషన్స్ యొక్క వ్యాలిడిటీని కూడా మేము చూస్తాము. దాని యొక్క స్క్రూటినీ కూడా 12వ తారీఖు నాడు చేస్తాము. చేసిన తర్వాత మేము డిస్ప్లే చేసిన తర్వాత 13వ తారీఖు నాడు ఎవరన్నా అప్పీల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ 13వ తారీఖు నాడు రిజర్వ్ చేసి పెట్టాము.
ఆనాడు ఎవరైనా అభ్యర్థుల మీద వారికి ఎవరికన్నా ఏమన్నా ఉంటే మాత్రం వచ్చి మనకు అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే దాని యొక్క డిస్పోజల్ అంటే వాళ్ళు ఇచ్చిన అప్పీల్కు మేము మరి తదుపరి చర్య కూడా 14వ తారీఖు నాడు 5 గంటల వరకు మేము డిస్పోజల్ కూడా చేస్తాము. ఆ రోజు తర్వాత 15వ తారీఖు నాడు 3 గంటల వరకు మనకు ఫైనల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము నోటీస్ బోర్డు మీద మేము డిస్పోజ్ చేసి మేము నోటీస్ బోర్డు మీద పెట్టడం జరుగుతుంది. అదే 3 తర్వాత మేము పబ్లికేషన్స్ కూడా మేము కంటెస్టెంట్ క్యాండిడేట్స్ని కూడా మేము పార్టీ పరంగా మేము బయట పెట్టడం జరుగుతుంది. తదుపరి మనకు 23వ తారీఖు నాడు ఈ మొదటి విడతగా మనకు ఈ ఎలక్షన్స్ మనకు జరగబోతవి. అది 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటవి. ఈ మొదటి ఫేజ్ ప్రక్రియ మనకు డేట్ ఆఫ్ పోలింగ్ 23వ తారీఖు 10వ నెల వరకు అయిపోతుంది. అలాగే కౌంటింగు మనకు 11వ తారీఖు నవంబర్లో మనకు కౌంటింగ్ 8 గంటల గురించి జరుగుతుంది. ఇది ఇప్పుడు చెప్పేది ఏంటంటే మొదటి ఫేజ్. ఇది మన హుజురాబాదు మండలం ఏదైతుందో మొదటి ఫేజ్లో వచ్చింది కాబట్టి మనము మొదటి ఫేజ్ ప్రక్రియ కింద మనము ఇది చేసుకుంటున్నాము. దీనికి హుజురాబాద్ మండలానికి ఒక జడ్పీటీసీ తర్వాత 12 ఎంపీటీసీలు ఉంటారు. దీనికి 3 భాగాలుగా విభజించి అందరికీ ఎవరికి కూడా ఆర్ఓ ఏఆర్ఓ కూడా ఎంపీటీసీలకు కూడా మనము ఎంగేజ్ చేసి వారి ద్వారా మనం నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకోబోతున్నాము. జడ్పీటీసీకి నేను ఇక్కడ దగ్గర ఉండి మన సిఓ గారి ఆధ్వర్యంలో మేము నామినేషన్స్ తీసుకోవడానికి మేము ఈ రోజు నుంచి సమాయత్తమయ్యాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అప్డేట్స్ ఏంటి? ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు తొలి విడత నోటిఫికేషన్ రిలీజ్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు హుజురాబాద్ మండల రిటర్నింగ్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్. ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈ నెల 11 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. 12న పరిశీలన స్క్రూటినీ, 13న రిజర్వ్ ఉంటుందన్నారు రాజేంద్ర ప్రసాద్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అప్డేట్స్ ఏంటి? చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇప్పటికే అన్ని ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే హడావుడి కూడా స్టార్ట్ అయింది. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఇప్పటికే హుజురాబాద్ మండలంలో ఒకరిద్దరు నామినేషన్లు వేసేందుకు సెంటర్ కూడా వచ్చారు. మనకు ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చాలా పెద్ద జిల్లా. ఇక్కడ మొత్తం ఓవరాల్ గా 60 మండలాలు, 346 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి కనుక చూస్తే కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మొత్తం 15 మండలాలు ఉన్నాయి. మొత్తం 170 ఎంపీటీసీ స్థానాలు. ఈ 15 మండలాల్లో 15 జడ్పీటీసీలు, తర్వాత 170 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఇందులో మళ్ళీ మొదటి విడత తీసుకుంటే 6 జడ్పీటీసీలు, 70 ఎంపీటీసీలకు ఎలక్షన్ జరగబోతున్నాయి. అందులో శంకరపట్నం, వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్, సైదాపూర్ ఈ 6 మండలాల పరిధిలో జడ్పీటీసీలకు తర్వాత ఎంపీటీసీలకు కూడా ఎలక్షన్ జరుగుతాయి. అందుకోసం ప్రతి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయాలు ఓపెన్ చేశారు. ఏ మండలానికి సంబంధించిన పోటీదారులు ఉన్నారో వాళ్ళు ఆయా మండలాల్లో నామినేషన్ వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ వేసేందుకు పగడ్బందీ ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు కావచ్చు, తర్వాత ఎన్నికల నిబంధనల ప్రకారం ఎక్కడి వరకు వీళ్ళను నామినేషన్ వేసే వాళ్ళు ఎక్కడి వరకు అలౌట్ చేయాలనేది మనకు నిర్ణయించారు. 100 మీటర్లు అంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు మాత్రమే వాళ్ళు ర్యాలీ కానీ జులుస్తో కానీ రావచ్చు. అక్కడి నుంచి కేవలం నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు బలపరిచే వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. మనకు ఇక జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే జగిత్యాల జిల్లాలో మొత్తం 20 మండలాలు, 20 జడ్పీటీసీలు, 216 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అందులో మొదటి విడతలో 10 ఎంపీటీసీలకు 108 10 జడ్పీటీసీ 108 ఎంపీటీసీ స్థానాలకు ఎలక్షన్ జరగబోతుంది. ఇందులో బీర్పూర్, రాయకల్, సారంగపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, భీమారం, కొత్త కతలాపూర్, కొరుట్ల, మేడిపల్లి మండలాలకు ఈ ఫస్ట్ విడతలో ఎలక్షన్ జరగబోతుంది. ఈ రోజు నుంచి 12 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12 తారీఖు పరిశీలన ఉంటుంది. తర్వాత 15న ఉపసంహరణ, మనకు కౌంటింగ్ 23న ఎలక్షన్ ఉంటుంది. కౌంటింగ్ నవంబర్ 11కు ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈసారి కోర్టు తీర్పు మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కోర్టు బీసీ రిజర్వేషన్ల మీద ఒక క్లారిటీ ఇవ్వబోతుంది. దానికి అనుగుణంగా అభ్యర్థులు ఇప్పటికైతే నామినేషన్ వేస్తున్నప్పటికీ కూడా చాలా మంది పార్టీ బీఫామ్స్ ఎవరు ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు కాబట్టి బీఫామ్ లేకుండానే
ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందని ఆశపడుతున్నారో ఆ పార్టీ పేరు పెట్టి కొంతమంది, తర్వాత ఇండిపెండెంట్ పేరు పెట్టి కొంతమంది నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు మంచి రోజు కూడా కావడంతో చాలా మంది నామినేషన్ వేస్తారని ఆశిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ కావడం, తర్వాత ఈ కోర్టు తీర్పు కంటే ముందే మనకు కొన్ని నామినేషన్లు వేసినట్టయితే మనకు ఎన్నికలకు కొంత బలం వచ్చినట్లని ఆశిస్తా ఉన్నారు. ఆ మేరకు కొంతమంది నామినేషన్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఓవరాల్ గా మనకు కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే రాజకీయంగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు కూడా పోటాపోటీగా ఎలక్షన్లకు సిద్ధమైనాయి. ఎందుకంటే ఇవి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్స్. దీని తర్వాత గ్రామ పంచాయతీ ప్రతి మండలం